స్వయంగా శ్రీనివాసుడే లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారని మీకు తెలుసా? పూర్తి కథ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వైకుంఠంలో లక్ష్మీదేవి నారాయణుడు వాగ్వివాదంలో ఉన్నప్పుడు భృగు మహర్షి వచ్చి స్వామి హృదయం పైన తంతారు. దానికి అలిగిన అమ్మ వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోతుంది. స్వామికి ఎంత వెతికినా కనిపించరు. ఆకాశవాణి పలికి స్వామిని అమ్మ కోసం తపస్సు చేయమని చెప్తుంది. స్వామి తిరుచానూరు వచ్చి అక్కడ పుష్కరిణి తవ్వి అమ్మకై తపస్సు మొదలు పెడతారు. అమ్మ కార్తీక పంచమి రోజు ఆ సరోవరంలో ఒక కమలంలో ఉద్భవిస్తారు. దేవతలు అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళిపోయిందని కన్నీరు పెడతారు. అప్పుడు అమ్మ, బాధపడకండి, నేను మీకు నన్ను తిరిగి పొందడానికి ఒక సులభమైన మార్గం చెప్తాను అని ఈ చతుర్వింశతి నామాలు ఉపదేశించారు. ఇప్పుడు నేను మీకు ఈ చతుర్వింశతి పూజ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ పూజ సూర్యోదయ సమయంలోనే చేయాలి. ఈ పూజ 40 రోజులు చేయాలి. ఈ పూజకు కావాల్సినవి బిల్వపత్రాలు. బిల్వపత్రాలు ముఖ్యంగా కావాలి. బిల్వపత్రాలతో పాటు పూలు, పళ్ళు, ఆకులు, కొబ్బరికాయ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామిలో లక్ష్మీదేవి ఉన్న పటం కానీ లేకపోతే లక్ష్మీదేవి సపరేట్గా ఉన్న పటం కానీ ఏదైనా పర్లేదు. ఈ రెండిట్లో ఒకటి ఈ పూజలో వాడచ్చు. నైవేద్యం సింపుల్ అండి. పానకంతో వడపప్పు చాలు. స్పెషల్ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. 40 రోజులు చేయాలి కాబట్టి పానకం వడపప్పు రోజు పెడితే సరిపోతుంది. ఇంకా పూజ మొదలు పెడదాము. ముందుగా గణపతిని ప్రార్థించాలి. అమ్మకి సంకల్పం చెప్పాలి. సంకల్పం చెప్పిన తర్వాత అమ్మని 24 నామాలతో పూజించాలి. ఈ ప్రతి నామానికి ఒక బిల్వపత్రం పెట్టాలి. ఈ 24 నామాలు నేను సపరేట్ వీడియోలో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇంకా హారతితో పూజ ముగించాలి. ఇలా 40 రోజులు చేయాలి. ఇలా 40 రోజులు ఈ పూజ చేస్తే అమ్మ కృప లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను నిఖిల. మళ్ళీ కలుద్దాం.